యోహాను సువార్త 3:29. ఆహా, పెండ్లి కుమార్తె గలవాడు, పెండ్లి కుమారుడు అమ్మా అయితే నిలువబడి. సంఘం అంటే ఏం చెప్పండి? 3 పాయింట్. పెండ్లి కుమార్తె, పెండ్లి కుమారుడు స్వరము వినే ఆ అభివృద్ధిలోనికి ఎప్పుడు వస్తారంటే సంపూర్ణంగా కట్టబడినప్పుడు, అవయవాలు చేయవలసిన పనులు నమ్మకంగా చేసినప్పుడు పరిపక్వతలోనికి వచ్చేస్తుంది ఈ సంఘం. అప్పుడు పెండ్లి కుమార్తెగా తయారవుతుంది ఈ సంఘం. ఆ తయారైనప్పుడు ఈ సంఘం అట స్వరం వింటదట. ఆమె చెప్పండి. ఇక్కడ ఎలమల ఐజాక్ గారు నాతో ఒక పాట పాడించుకునేవారు. చాలా ఇష్టం ఆయనకి ఆ పాట. నీ స్వరము నీ ముఖము ఎంతో మధురము పావురమా. పరమగీతాల్లో కనబడనిమ్ము వినబడనిమ్ము అంటే దాంట్లోన ఒక మంచి మీనింగ్ ఉంటుంది. నీ స్వరము నీ ముఖము నాకు వినబడనిమ్ము, నాకు కనబడనిమ్ము, నీ మీద నేను నా సంఘములు కడతానని పేతురుతో ఎలాగన్నాడో ఆ పాట యొక్క పరమగీతాల్లో అంత లోతైన అర్థం. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ పరమగీతాల్లోన ఆ పాట ఒక స్త్రీకి సంబంధించింది. ఆ స్త్రీ సంఘానికి సాదృశ్యం. ఆ సంఘము స్త్రీగా కట్టబడినప్పుడు ఆ స్త్రీ ఎలా ఉండాలంటే ముస్తాబై ఉండాలట, ఎదుర్కొని ఉండాలట, సిద్ధపడి ఉండాలట, ఒకదినం పెళ్లి కుమారుడు కొరకు ఎదురు చూడాలట. ప్రకటన గ్రంథము తీయండి, 19వ అధ్యాయము 7వ వచనం. అప్పుడు గొప్ప సమూహము ఏమొచ్చిందమ్మా? సంఘం అంటే ఏం చెప్పండి? 3వ మాట పెండ్లి కుమార్తె. ఏ సమయం వచ్చి ఉన్నది? వివాహ మహోత్సవము. ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు వస్తుంది తెలుసా? భూమి మీద ఉన్న మనుషులందరికీ సువార్త అందిన తర్వాత ఆ సమయం వస్తుంది. ఒక్కరు కూడా తప్పించుకోవడానికి వీలు లేదు. నాకు సువార్త అందలేదు, ఎవరు నా కేసు గురించి చెప్పలేదని అందరూ తెలుసుకున్న తర్వాత వివాహముతోనే వ్యవస్థ ప్రారంభమైంది ఏదేనులో. ఆమె చెప్పండి. వివాహముతోనే అంతమవుతుంది ఈ వ్యవస్థ. ఆమె చెప్పండి. ఆ వివాహ వ్యవస్థాపకుడు పెళ్లి కుమారుడు యేసుక్రీస్తు సిద్ధపడి వస్తున్నప్పుడు సంఘము ముస్తాబవ్వాలి. దేనితోని? వెలగల రాళ్లతోని, జీవము గల రాళ్లతోని కట్టబడ్డది కదా సంఘము. ఆ కట్టబడినప్పుడు ఒక్కొక్కరు ఏమి కలిగి ఉన్నారు? ప్రార్థించే వరము, ప్రవచించే వరము, సువార్త చెప్పే వరము, పాట పాడే వరము, చాపలెత్తే వరము, హెచ్చరించే వరము, బోధించే వరము. ఆ కట్టడముగా కట్టబడి ఎవరికి అవకాశము కదల్చడానికి ఏమండి దేవుడు కట్టి ఎవరిని కదల్చగలరా? ఆమె చెప్పండి. దేని మీద కట్టబడ్డది? క్రీస్తు అనే బండ మీద. ఎవరికి కదల్చలేదు. అలాగా చక్కగా కట్టబడ్డారు. ఆ కట్టబడిన తర్వాత ఎలా తయారైందంటే ముస్తాబైపోయింది. ఇల్లు అంటే ఈ దేహం ఎలా ముస్తాబైందంటే నీతి వస్త్రం, సువార్తని చెప్పు దొరుకుతుంది, అబ్బో శిరస్థానం అని జరుగుతుంది. ఇవన్నీ అయిన తర్వాత ఈ ముస్తాబుతోని స్త్రీ ముస్తాబైపోయింది, చక్కగా అలంకరించబడ్డది. ముడతలేదు, మచ్చలేదు, డాగు లేదు, కలంకం లేదు. ఏముందట? ప్యూరిటీ ఉంది. ఆమె చెప్పండి. ప్యూరిటీ ఉంది. ఆ ప్యూరిటీలోన అప్పుడు ఆయన సిద్ధపడి వస్తాడు. బైబిల్ చెప్తుంది కదా, సిద్ధపడిన వారికి సిద్ధపరచబడ్డాది దేవుని రాజ్యంలో చోటు. ఆమె చెప్పండి. ఈ సిద్ధపాటు వీటితో వస్తారు. ఆమె చెప్పండి. నేను 3 పాయింట్లే చెప్పాను. 3 పాయింట్లోన నువ్వు కట్టబడాలి. సత్యముతో చెప్పాలా? నువ్వు కట్టబడాలి. దేంతో కట్టబడాలా? నీతితో, ఆత్మతో, పరిశుద్ధతతో, వాక్యముతో, ప్రార్థనతో. ఆమె చెప్పాలా? ఆ కట్టబడిన నీవు నీ పనిని నీవు గుర్తించేది చేయాలి. ఆమె చెప్పరా? సంఘంలో ఒకే శరీరంలో భాగాలుకున్నాం. ఎవరి పని వారు అని చెప్తేనే నేను చేస్తాను. కృపావరం నానా విధములు. పాటలు పాడి వరముండు కూడా ప్రార్థనకి రమ్మంటే రావచ్చు.
అర్థం చేసుకోవాలి. లాస్ట్ మాట పెళ్లి కుమార్తె ఏ మహోత్సవమా? ఎవరిని ఆడడానికి వస్తాడు ఆయన? సంఘము. ఆమె చెప్పండి. ఎవరిని వివాహం ఆడడానికి వస్తాడు ఆయన? సంఘమును వివాహం ఆడడానికి వస్తాడు. వివాహం ఆడడానికి వచ్చేటప్పుడు ఆ వివాహం పెళ్లి కుమార్తె క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా ఉండవలసినవన్నీ ఉండాలంటారు కదా. పెళ్లి కుమార్తెకి అన్నీ ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అన్నంటే ఏంటి పాస్టర్ గారు? మారు మనసు ఉండాలి. ఆమె చెప్పండి. అవును కదా. అది లేకుండా ఎంతవరకు ఎందుకు వస్తాం? రక్షణ ఉండాలి. అది లేకుండా ఎంతవరకు ఎందుకు వస్తాం? బాప్తీసం. అది లేకుండా ఎంతవరకు ఎందుకు వస్తాం? మనకి మారు మనసు, తర్వాత బాప్తీసం. రక్షణ అనేది అనుదిన ప్రకటన. అంతవరకు కాపాడుకొని పరిశుద్ధత. ఇంకా కొంచెం సులువుగా మాట చెప్తాను. ఈ పెళ్లి కుమార్తె భార్య అయితే ఆయన ఏమవుతాడు? యెషయా గ్రంథం 54:5. దిస్ ఇస్ మై లాస్ట్ వర్డ్. ఇక్కడ నిజమా అబద్ధమా చెప్పండి. నిన్ను సృష్టించిన వాడు నీకు నమ్మిన వారు ఆమె చెప్పండి. మనల్ని సృష్టించిన వాడు మనకేమవుతాడు? ఏంటండి? ఏ ఆత్మీయ మర్మం, ఏ ఆత్మీయ రహస్యం. మనలను సృష్టించిన వాడు మనకు భర్త అయి ఉన్నాడు. భార్య అయిన సంఘము భర్తను ఏం చేయాలి? ఎదుర్కోవాలా వద్దా? ఎదుర్కోవడానికి ఇన్ని లక్షణాలు ఉండాలి. మొట్టమొదటి చెప్పాను యోధాపత్రిక 1:1 సంఘం అంటే పిలువబడుట. ఎవరు పిలిచారు చెప్పండి? ఎందుకు పిలిచారు చెప్పండి? మనల్ని పిలిచారు. పరిశుద్ధులుగా ఉండాలంటే ఏం చేయాలి? మనము పునాది మీద కట్టబడాలి. ఏ పునాది అది? దేవుని స్తోత్రం చెప్పండి. అలా కట్టబడినప్పుడు ఏమవుతుందో తెలుసా? ఇన్ని ఆధిక్యతలు ప్రవచించటం, కలలుగనటం, పాటలు పాడటం, వాక్యం చెప్పటం, హెచ్చరించటం, ఇవన్నీ సంఘములో ఉన్న బిడ్డలకి ఆ కట్టడంలో ఉన్న వారికి సుమా ఇంకొకటి పొయ్యి మీద కట్టాడు, ఇంకొకటి గట్టి మీద కట్టాడండి. ఆహా కీబోర్డు ఉందని చూడ ఆ సంఘంలో. ఆ కీబోర్డు వాయిస్ మార్పు వస్తుంది. ఆ సంఘంలో సూట్ వేసుకొని ప్రసంగం చేస్తున్నాడండి ఆయన. ఇంకా వెజికల్లో వస్తాడు మా ఇంటికి. వాడి కొరకు మాత్రము అవి చూడొద్దు. పొయ్యి కాదు, అది కర్ర, అది గడ్డి. నువ్వు దేని మీద కట్టబడ్డావు? బండ మీద. ఆ బండ మీద కట్టబడినప్పుడు ఎలా ఉంటాయో తెలుసా? బోధలు, రంపం, కోతలు. ఆమె చెప్పండి. ఉంటే వెచ్చగానైనా లేక చల్లగానైనా అది నీకు స్థిరమైనది, అది నిలుపుతుంది. ఓ రంగు పూసి అందముగా ఉండి సూటేసుకొని రావచ్చు, ప్లేట్లో దిగొచ్చు, అందముగా కనపడవచ్చు, అందమైన మాటలు మాట్లాడవచ్చు. అవి నీ జీవితాన్ని చక్కదిద్దవు. ఆమె చెప్పండి. నిన్ను సరి చేయాలా, నిన్ను కొయ్యాలా, నిన్ను కొట్టాలా, నిన్ను తెగ్గాలా, నీకు వాక్యము ద్వారా ప్రతిరోజు బలపరచాలా, కన్నీటితో ప్రార్థన చేయాలా, వధువు సంఘముగా నిన్ను తీర్చిదిద్దాలా. చక్కనైన అందమైనటువంటి రూపం కలిగిన బిడ్డగా అందమేమిస్తారు? కన్నీళ్ళు ఇస్తారు. ఆమె చెప్పండి. అందరిని దేవిస్తారు, అంగలార్పిస్తారు. అంగలార్చినప్పుడు నువ్వు అందంగా తయారవుతావు. ఆమె చెప్పరా? ఎవరి కొరకు అంగలార్చాలా? నీ ఆత్మ కొరకు నువ్వు, నీ ఆత్మ కొరకు నువ్వు. అర్థం కావట్లేదు మీకు? ఇప్పుడు చెప్పండి. దేని కొరకు అంగలార్చాలా? ఆత్మరక్షణ కొరకు అంగలార్చాలా, రోధించాలా, ప్రారంభించాలా, మూలగాల, విలపించాలా, సాష్టంగపడాలా, దేవునితో ప్రతిరోజు సహవాసం కలిగి ఉండాలి. దిస్ ఈజ్ వి కాల్ ద హోలీ చర్చ్. ఇది పరిశుద్ధ సంఘము, లివింగ్ చర్చ్, జీవం గల సంఘము. ఈ సంఘానికి ఉండాలి. ఇలాగ ఉన్న సంఘమే దేవుని సంఘము. ఆమె చెప్పండి. ఈ ఉన్న సంఘమే. ఇప్పుడు ఈ సంఘములో సంఘముగా నువ్వు కట్టబడ్డానికి ఇష్టపడితే ఆమె చెప్పండి. సంఘములో ప్రతిరోజు ఆయన పనులు చేస్తానన్నవారు. అంటే నీ మనస్సాక్షి నీకు తెలుసు. ఇంటిలో కూడా ఆయన పని చేయొచ్చు. ఆమె చెప్పాలా? వంటలో కూడా ఆయన పని చేయొచ్చు. ఆమె చెప్పండి. పాట పాడడం దేవుని పని కాదా? ప్రార్థన చేసుకోవడం దేవుని పని కాదా? ఉప్పడానికి వచ్చిన సువార్త చెప్పడం దేవుని పని కాదా? ఆ పనిలో ఎవరెవరు అవన్నీ నువ్వు కలిగి ఉండాలి. ఆ తర్వాత నువ్వు ఎలాగ ఉంటావు? పెళ్లి కుమార్తెగా ఉండాలి. 3 మాటలు చెప్పాను. కాబట్టి ఈ 3 మాటలు నీ జీవితంలో, నా జీవితంలో, మన జీవితంలో ఎల్లప్పుడూ ఉండటానికి ఒక్కరి సహాయం ప్రతిరోజు అవసరం. అందరూ అడ్వాన్సర్లు చెప్పండి, చెప్తాను. ఆ ఒక్కరి సహాయం ఎవ్రీ మూమెంట్ అవసరం. ఎవరైనా ఎస్ ఎవరైనా అయినా పరిశుద్ధాత్మ. నేను వెళ్తాను ఆదరణకర్తలు. ఆయన మీ వెంట ఉంటాడు, మీతో ఉంటాడు, మీ కొరకు ఉంటాడు. ఆమె చెప్పండి. మీ వెంట ఉంటాడు, మీతో ఉంటాడు, మీ కొరకు ఉంటాడు. ఎందుకంటే మన ఆత్మ నరకానికి వెళ్ళకూడదు. ఎందుకంటే ఆయన సంపాదించుకున్నాడు. స్వరక్తం ఇచ్చి నీవు నీ సొత్తు విలువ పెట్టి నేను కొనుక్కున్నాను సంఘాన్ని. ఆమె చెప్పరా? సంఘాన్ని ఎవరు కొన్నారు? దేవుడు విలువ పెట్టుకున్నాడు ఇక్కడ. ఆమె చెప్పలా? తన రక్తాన్ని చివరి బొట్టు వరకు కార్చి తను కొన్నాడు, కన్నాడు. ఎవరు నువ్వు అంటే యేసు సొత్తు. ఆమె చెప్పలా?
ఎవరి సత్తువు? యేసు సత్తువు, యేసు పొత్తువు. కావున సంఘం అంటే 3 మాటలు చెప్పండి. సంఘం అంటే ఏంటి చెప్పండి? కట్టబడు. సంఘం అంటే ఏంటి చెప్పండి? దేవుని శరీరం. సంఘం అంటే ఏంటి చెప్పండి? పెళ్లి కుమార్తె. మొట్టమొదటి ఉపోద్ఘాతం చెప్పండి. మనం పిలవబడ్డాం. ఎక్కడి నుంచి అంటే ఎన్నో ఉన్నాయి, 100, 1000 ఉంటాయి. ఎక్కడి నుంచి పిలవబడ్డామని నీకు తెలుసు. ఎందుకు పిలవబడ్డాము? ఎవరు పరిశుద్ధులు? పిలిచిన వారు ఎవరట? అలాగ నిత్యము పరిశుద్ధులుగా మనం ఉంటూ క్రీస్తు కొరకు కట్టబడతాం, పెళ్లి కుమార్తెగా తయారవుతాం. ఒక దినము సిద్ధపడి ఎత్తబడతాం. ఎత్తబడిన వారు ఎవరో చెప్పనా? ఆమె చెప్పండి. అవునా కదా? పెళ్లి విధిలోకి వెళ్ళినా లేదా? మిగతా 5 సంగతి ఏంటి? అది పోయి కర్ర, గడ్డి ఇంకే ఉన్నాయి. అగ్ని పరీక్షించింది. కానీ కష్టమైపోయింది వర్కంతా. అయ్యో సంఘాన్ని కట్టేనే, ఇంత పెద్ద బిల్డింగ్ కట్టేనే, ఒక విశ్వాసం కూడా చివరికి పరలోక రాజ్యంలో ప్రవేశించలేకపోయేది. సంఘం అంటే ఇది కాదు. ఆమె చెప్పండి. చర్చ్ అంటే దిస్ ఇస్ నాట్ చర్చ్, దిస్ ఇస్ బిల్డింగ్ ఓన్లీ. వి ఆర్ ద మూవింగ్ టెంపుల్స్. ఆమె చెప్పండి. మనము కదిలే ఆలయాలు, తిరిగే ఆలయాలు, మాట్లాడే ఆలయాలు, పాడే ఆలయాలు. కాబట్టి మనము చర్చికి ఎందుకు వస్తామంటే చర్చిలాగా అవడానికి. ఆమె చెప్పరా? దేవుడు ఈ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి మనల్ని పెళ్లి కుమార్తెగా, ఆ పెళ్లి కుమారుడు మన సిద్ధపరచును గాక. పరిశుద్ధుడు అయిన మా తండ్రి మీకు వందనాలు. మంచి వాక్య సందేశం మా జీవితంలో ఫలింపనిచ్చినందుకు మీకు స్తోత్రాలు. సంఘమంతా విశ్వాసంతో, వారి పర్మిషన్తో, కాలం ఎక్కువైనా 3 మాటలు చెప్పడానికి వారు అనుమతినిచ్చారు. నేను బోధించడానికి మీ దాసుడు నన్ను నిలబెట్టి మీరు మాట్లాడారు. నన్ను సిద్ధపరచండి, సంఘాన్ని సిద్ధపరచండి. దేవా, నేను పెళ్లి కుమార్తెగా తయారవ్వాలి, సంఘమంతా పెళ్లి కుమార్తెగా తయారవ్వాలి. నేను కట్టబడాలి, సంఘం కట్టబడాలి. దేవా, నేను మీ శరీరంగా నా తండ్రి ఉండాలి, అవయవముగా వాడబడాలి. సంఘమంతా మీ అవయవాలుగా వాడబడాలి. మేము పెళ్లి కుమార్తెగా తయారవ్వాలి. ప్రభావ, మేము పిలువబడ్డాము, నువ్వు మమ్మల్ని పిలిచారు పరిశుద్ధులుగా ఉండటానికి. దేవానికి స్తోత్రం. చూపించండి, సహాయం చేయండి. మహిమ, ఘనత, ప్రభావాన్ని మీకు ఆరోపించుకుంటాం. మేమందరం వధువు సంఘముగా, గొర్రెపిల్ల సంఘముగా, పరిశుద్ధ సంఘముగా, జీవం కలిగిన సంఘముగా, స్వార్థ ప్రకటించే సంఘముగా, సాక్ష్యం ఇచ్చే సంఘముగా, ప్రకటించే సంఘముగా, హెచ్చరించే సంఘముగా, ప్రవచించే సంఘముగా, కలలుగనే సంఘముగా మా సంఘము ఇమ్మేనీరు పెట్టుకొస్తూ పరిశుద్ధ సంఘం మీ దృష్టిలో ఉండును గాక. అట్టి దిశగా మా సంఘాన్ని మీరు ఆయుధపరిచి నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. చేతులు పైకెత్తి దేవుని స్తోత్రం చెప్పండి. బిగ్గరగా దేవుని స్తోత్రం చెప్పండి.